కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఎక్కడ భోజనం చేయాలా, ఎక్కడ షెల్టర్ తీసుకోవాలా? వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కల్పించడం జరిగింది. సరే, మొత్తం మీద మళ్ళా ప్రభుత్వం ఆలోచించి అదే స్థలంలో అంటే భూదాన్ యజ్ఞపూడు సంబంధించిన భూదాన్ భూమిలోనే వాళ్ళ ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి 300 మందికి పట్టాలు ఇస్తాము, ఇంకో 100 మందికి వేరే గ్రామాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ప్రజల యొక్క పోరాటం విజయంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎవరెవరైతే రాజకీయ పార్టీల వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేసినారో వాళ్ళ విజయంగా కూడా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటిది? మరి వాళ్ళు ఈ ఇల్లు నిర్మాణం అయ్యేంత వరకు వాళ్ళు ఎక్కడ ఉండాలా? వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళకి ప్రభుత్వం ఏం సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నది? మరి వీళ్ళ వాళ్ళకు కూడా ఎక్కడ ఇస్తారు ఇళ్ళ స్థలాలు, ఏ విధంగా ఇస్తారు అనే విషయాలు కనుక్కోవడానికి మేము ఒక నిజ నిర్ధారణగా ఏర్పడి మేము రేపు అక్కడికి ఖమ్మం వెళ్ళి అక్కడ ప్రజలతో అదేవిధంగా బాధితులతో వీలైతే అధికారులతో కూడా మాట్లాడి మేము ఈ సమస్యను శాంతియుతంగా ప్రేమపూర్వకంగా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.